గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఈ బిజీ బిజీ జీవితాల్లో 24/7 అందరూ కష్టపడేటోళ్ళే. కాస్త టైం దొరికితే చిల్లైదామని ఫోన్ తీస్తారు. అందాల కోసం ఇన్స్టా, ఆనందాల కోసం యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. అయ్యయ్యో, యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది. మన చైత్ర సిరివెన్నెల యూట్యూబర్ అండి. కష్టపడి స్క్రిప్ట్ రాసి కెమెరాతో దాన్ని తీసి సాయంత్రం లోపు యూట్యూబ్లోకి తొయ్యడమే ఈమె నైజం అండి. ఈ తరహాలో చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో మనదో చిట్టి ఛానల్. ఇదంటే మరి పిల్ల పొట్టిదంటారేమో. కట్అవుట్లో పొట్టిగా ఉన్నా కంటెంట్ మాత్రం గట్టిగా ఇస్తుంది. సిల్లీగా సిల్వర్ పక్కన పెట్టేసి గోల్ ఎందుకని గోల్డ్ వద్దనుకొని డైరెక్ట్గా డైమండ్ బటన్కి గురి పెట్టేసి అది సాధించాలని తెగ ఆరాటపడిపోతుంది. ఆరాటం ఇందిరా, ఆరాటం సాధిస్తా, బరాబర్ సాధిస్తా. ఇంతకీ ఎక్కడి వరకు వచ్చినావు? డైమండ్ వరకు. మరి సిల్వర్ గోల్డ్ సంగతి? సిల్వర్ ప్లేట్ సిండికేట్ బ్యాంక్ లో ఉంది, గోల్డ్ గోడౌన్ లో ఉంది. నువ్వు గమ్మునుండబోయ్. ఇంతకీ నా లొల్లేందో చూస్తారా? నా పేరు చైత్ర, సారీ సిరివెన్నెల చైత్ర. పక్కా హైదరాబాద్ పోరిని అండ్ యూట్యూబర్ అనమాట. అండ్ మన ఛానల్కి వస్తే E3 మన దగ్గర అన్ని ముచ్చట్లు ఉంటాయి. కవర్ సాంగ్లు, ప్రాంకులు, రివ్యూలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్ట్రా. తగ్గేదే లేదు మళ్ళా. అమ్మో అమ్మో, మాట్లాడి మాట్లాడి నాకు గొంతును వస్తుంది. చాయ్ కుట్టుకు పోయేసి వస్తా. అబ్బో, వెళ్ళబోయ్. ఇదిగోనండి మన హీరో, పేరు బాలు. వీడు ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా, వీడు పడే కష్టాలకి ఎవడెవడో లక్ష్యానికి చేరుకుంటా ఉంటారు. అదేనండి మీమర్. కష్టం వీడిది, ఫలితం ఇంకెవరిదో. స్వామి, నా గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. నీకు తెలియంది కాదు, శ్రమతో శ్రమిస్తే ఫలితం పక్కా అని అందరూ చెప్పేవాళ్లే. ఎవరు పడిన కష్టానికి వారికే ఫలితం ఇచ్చే నువ్వు మరి నా విషయంలో ఏం స్వామి, నా ఫలితం తీసుకెళ్లి ఇంకొక అకౌంట్కి వేస్తున్నావు. మీమ్స్ వేసి అందరి జీవితాల్లో నవ్వులు పోయించే మేము మా జీవితాలు చీకటి గదిలో గడపాల్సి వస్తుంది స్వామి. పెద్ద పెద్ద స్కామ్లు, ఫిక్సింగ్లు, కబ్జాలు చేసే వాళ్ళని వదిలేసి చిన్న చిన్న ఆనందాలు నలుగురితో పంచుకునే నా మీద పడ్డావేం స్వామి. నిలబడి నీళ్లు తాగాలన్నా, పరిగెట్టి పాలు తాగాలన్నా రెండింటికి బడ్జెట్ కావాలి స్వామి. ప్లీజ్ నన్ను కొంచెం చెక్ చేయి స్వామి. కావాలంటే నీ మీద 10 మీమ్స్ వేసి 1000 మంది నీ భక్తుల లిస్ట్ లో చేరుస్తా. కోరికలు కోరి కనీసం కొబ్బరికాయ కొట్టలేదు అనుకో మాకు. లో బడ్జెట్, పైగా బ్యాచులర్ కరువు కాటక జీవితం. కరుణతో కరుణించవయ్యా. అన్నా एक चाय. రే ఏంట్రా, ఎలా కనిపిస్తున్నానా నేను నీకు? ఇన్ని రోజులు నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. ఈ రోజు నా చేతుల్లో చచ్చావురా. ఇన్ని రోజులు నా లాంటి అమ్మాయి తగలక ఇట్లా రెచ్చిపోతున్నావురా నువ్వు. ఈ రోజు నా చేతుల్లో చచ్చావురా. కంటికి కనబడరా. ఆడపిల్లలంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతా అనుకుంటున్నావురా? ఆడపిల్లంటే ఆట మామూలురా. ఆడపిల్ల నేర్పిస్తావురా నిన్ను? ఇది జస్ట్ ప్రాంక్ అన్నా. అక్కడ కెమెరా ఉంది, ఒకసారి హాయ్ చెప్పరా. హాయ్. థ్యాంక్స్ అన్నా. రేలేరా. సో వచ్చేసారు కదా వ్యూవర్స్, ఆడపిల్లకి కష్టం వస్తే ఆన్లైన్ లో షేర్లే కాదు అడ్డంగా నిలుస్తామంటున్నా అన్నయ్యలు. సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు E3 స్టూడియోస్. నన్ను కొట్టినట్టు గంట సమయం గట్టి కొట్టండి. అమ్మో సారీరా.
ఇదిగోనండి, వీడే చిట్టి, మన కట్టప్ప బ్రీడ్. చైత్రకి కట్టు బానిస లెక్క. ఏంట్రా అలా చూస్తున్నావు? పాత గొడవలని మనసులో పెట్టుకున్నావు కదా, ఏమైందిరా? ఎందుకే అంత గట్టి కొట్టావు? చూడరా చిట్టి, మనం కళాకారులం. ఆ మాత్రం కాన్ఫిడెంట్ లేదనుకో కనిపెట్టేస్తారు. చూసింది చాలు, బండిది. అప్పుడే వచ్చాడేంటీడు? కుట్రా కుట్రావని. మా అమ్మా రే చిట్టి, షూట్ అయిందిరా. తమ్నెల్లు రెడీ చేయి, కమ్యూనిటీలో పోస్టులు పెట్టు, ఇన్స్టాలో లైవ్లు పెట్టు, అందరినీ అలర్ట్ చేయి. ఈవినింగ్ కల్లా అంతా ఫినిష్ చేసారా, పోరా. మరి నువ్వేం చేస్తావు అక్క? ఇప్పుడు రిలాక్స్ అవుతా, ఈవినింగ్ రిలీజ్ చేస్తా. ఏంటి, షూట్లోనే దొబ్బి ఇక్కడనే దొబ్బి, ఎంత దొబ్బినా మనకు వచ్చే 10-15 వ్యూస్, అందులో 5 లైకులు, ఒకటి నీది ఒకటి నాది, మిగతా 3 లైకులని చూసావా? అవి కూడా ఎవరెవరో ఫోన్లు తీసుకుని నువ్వే కొట్టేస్తావు. రే చిట్టి, కష్టపడిందే ఫలితం దక్కదురా. ఆహా, మా ఊర్లో హీరోలో తోపులో బతికేటోండి. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పర్స్ పోగొట్టుకుని వెతుక్కుంటూ వచ్చి నీకు దొరికా, అంతే. రే, ఎవ్వరూ ఊరికే సెలబ్రిటీలు అయిపోర్రా. కష్టపడాలి, ఓనర్ల చేత శభాష్ అనిపించుకోవాలి. అప్పుడు మేము కనుకరిస్తే మీకు మంచి లైఫ్ వస్తుంది, మంచి పేరు వస్తుంది. నువ్వెన్నైనా చెప్పు, ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడుతున్నాం, ఏమైనా ఫలితం ఉందా? అయినా యూట్యూబర్ జీవితం టైం వేస్ట్ అవ్వాలనిపిస్తుంది నాకు. అంట్రా, ఏమన్నావు? అసలు నీకేం తెలుసురా? ప్రతిరోజు కొత్త కంటెంట్లతో, సరికొత్త ఐడియాలతో, డైలీ వ్లాగ్స్, హోమ్ టూర్లతో, కాపీ లేని కంటెంట్లతో పెద్ద సినిమాని చిన్న సినిమాగా చూపిస్తూ, మేమంటే చిన్న చూపు చూస్తున్నా డిస్లైక్లకు బాధపడకుండా, కమెంట్లకి కుంగిపోకుండా, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అని మిమ్మల్ని వేడుకుంటూ మీ అందరికీ వేడుకనందించేవాడేరా ఈ యూట్యూబర్ అంటే. అయినా యూట్యూబర్గా జీవించడంలో ఉండే ఆ కిక్ నీకేం తెలుసురా? యదవ్వా 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 యదవ్వా. ఆవిష్పడిన చాలు, పైన బట్టలు ఉన్నాయి, వర్షం పడేలా ఉంది, వెళ్ళి తెచ్చుకోపో. నువ్వెంత చూసినా నేను వెళ్ళను, నీ బట్టలు నువ్వే తెచ్చుకోవాలి. నాకు పని ఉంది, నేను పోతా. ఏంటిడు? ఓకే. అరే బాలు, ఇంట్లోనే ఉన్నావా? ఉంటే ఉంటావులే, మేము రావడానికి టైం పడుతుందిరా. అవును, మీ బాబాయ్ చెప్పాడు ఏదో జాబ్లో జాయిన్ అవుతానన్నావంట. వాడిచ్చే 18,000 ఏం సరిపోతారా? మన వాచ్మెన్ గానే నెలకు 25,000 సంపాదిస్తున్నాడు. అయినా నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముందిరా, మేము లేము. అవునరా, చెప్పడం మర్చిపోయాను. టెర్రస్ మీద బట్టలు ఉన్నాయి, కొంచెం తీసుకొచ్చేయి. తమ్ముడు జాగ్రత్త, తమ్ముడిని కష్టపెట్టకు, వాడికి ఏది కావాలన్నా ఇచ్చేయరా. నువ్వు పోవచ్చు కదరా. ఎవడు ఖాళీ ఉన్నాడు ఇక్కడ కష్టపడి పబ్జి ఆడుతుంటే? పోరా, వెళ్ళి బట్టలు తప్పో. చెప్పరా. మరి మామూలుగా ఉండదు, మా రేలంగి మామ మేము పేరుస్తావు. పోరా, పిన్ని నీకే పని చెప్పొద్దు అందుగా. పోయి పబ్జీ ఆడుకో, నేను వెళ్తా. సంథింగ్ ఇస్ రాంగ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. అయ్యో సారీ అండి, నాదనుకున్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందండి. అయ్యో చైత్ర, గుర్తుపట్టేస్తున్నారే.
ఎక్కడా? అది అది మిమ్మల్ని చూస్తుంటే బాగా తెలిసిన ఫేస్ లాగా ఉందండి. చైత్ర, నీకు ఫేమ్ స్టార్ట్ అయిపోయినట్టుంది. చెప్పరా, యూట్యూబ్లో చూసాను చెప్పు. ఎలాగో చెప్పేలా లేడు కానీ యూట్యూబ్లో చూసుంటావులే. యూట్యూబా? ఏదో ఒకట్లే. మీ పర్ఫార్మెన్స్ ఉందండి, అబ్బా అది చూసి మీ అభిమానం అయిపోయి అనుకోండి. థ్యాంక్ యూ. ఆరే వస్తున్నారా? ఇంతకీ నీ పేరేంటి? చైత్ర. అమ్మని, ఇది ప్రాంక్ వీడియోనా? పర్వాలేదు, పాప పర్ఫార్మెన్స్ ఇరగదీసింది. కానీ వ్యూసే లేనట్లున్నాయి. మనం ఆన్లైన్ జాతేగా, కాస్త ఎంకరేజ్ చేద్దాం. చైత్ర, 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 ఏంట్రా? వీడెవడో నీ కష్టానికి కంచేస్తాడు. ఆ? నీకు లింక్ పంపి చూడు. ఎవడ్రా ఇడు? ఇంత కష్టపడితేస్తే స్క్రిప్టెడ్ ప్రాంక్ అంటాడేంట్రా? తుంగ సచ్చినోడు. రే తీ, ఆ పేజ్ ఓపెన్ చెయ్యి, ఆ మీమర్ ఎవరో కనుక్కో. పోరా. ఏంటి మేమెవరో ఇప్పుడు కనుక్కోవాలా? పొద్దునే చూసుకుందాం, ఇప్పుడు పడుకో. అసలే మా తాత 9 గంటల పడుకోమన్నాడు. పడికే మేమెవడో కనుక్కోవాలంటే మేమెవరో. రేయ్, ఇడుకుంది. అమ్మాయి పేరు తెలిసింది, ఇక్కడే ఉంటాను కూడా తెలిసింది, కానీ ఏ ఫ్లోరో తెలియదు, డోర్ నెంబర్ తెలియదు. పోనీ భరత్ గారిని అడిగితే, అమ్మో వద్దులే, అది తెలిస్తే ఇంట్లో చీప్ అయిపోతాం, అది ముందు వీక్ అయిపోతాం, మనమే ఎత్తుక్కుందాం. చైత్ర, 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 లే చైత్ర. ఏంట్రా? చూడు, నేను మనం లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో. ట్రెండింగ్ 3. నాకు తెలుసురా, నాకు తెలుసు. నేను చెప్పానా నా టాలెంట్, నా కంటెంట్ లో ఉన్న పవర్? చెప్పానా సుడి తిరుగుద్దని? తిరిగిందిరా. సుడి తిరగలా, వాడు తిప్పాడు. నేను ఆడేసిన మీ వల్లే ఇదంతా. అరే వీడిని అనవసరంగా తిట్టానే, కానీ వాడి వల్ల ఇంత హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. అవునరా, వాడికో థ్యాంక్స్ చెప్పాలి. పట్టుకో, వాడెవడో కొనుక్కో.